ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు, స్వర్గం హాయిగా ఆ వీణ పాడుకుంటూ వెళ్ళిపోయాడు, నారాయణ అని సంకీర్తనం చేసుకుంటూ. ఇప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది, నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడుగా, కాబట్టి కబురు చేశాడు, వసుదేవుడిని 6 పిల్లల్ని పట్టుకుని రమ్మన్నానని చెప్పన్నాడు అని. అమ్మ బాబోయ్, ఇందులో ఎవడు విష్ణువాంశతో పుట్టాడో 8వ వాడికి 7 సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి, అందుకని ఉన్న వాళ్ళని ఉన్నట్టు సంహరించడం మంచిది అని వాడు చిత్రంగా చంపేవాడు పిల్లల్ని. 2 కాళ్ళు పట్టుకుని గిర్ర 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 తిప్పి బండలకేసి కొట్టేవాడు, కొడితే పగిలిపోయేవి శరీరాలకి ఎక్కడికక్కడ. అలా 6 చంపేశాడు. చంపేసి తండ్రిని, తల్లిని, దేవకిని, వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టేశాడు. పెట్టేసి ఇప్పుడు బకుడు, తృణావర్తుడు, పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళందరితో స్నేహం చేసి 8వ గర్భంలో పుట్టే